హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ పేరు ది లాస్ట్ కింగ్డమ్ 7 Kings Must Die. 2023లో రిలీజ్ అయిన మూవీ. బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వినిపిస్తుంది. అతను ఏమంటాడంటే 100 సంవత్సరాలకి పైగా మన భూములపై ఎన్నో సమస్యలున్నాయి. సాక్సన్స్ కి ఇంకా తేన్ మనుషులకి మధ్య జరిగిన యుద్ధం, రాజు కావాలని కోరుకున్న వాళ్ళ మధ్య జరిగిన యుద్ధం. మహారాజు ఊట్రెట్ కొడుకు పుట్టుకతోనే సాక్సిన్, కానీ తేన్ వాళ్ళే పెంచారు. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకుని వచ్చారు. కానీ మా రాజు హెల్త్ బాగోకపోవడం వల్ల సమస్యలు పెరిగాయి. శత్రువులు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి కావలసినట్టుగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్తాడు. సీన్ కట్టే ఒక నదిని చూపిస్తారు. ఆ నదిలో ఒక చిన్న బోట్ లో నుండి కొంతమంది నది ఒడ్డుకు వెళ్తారు. నది ఒడ్డు దగ్గర ఒక వ్యక్తి వీళ్ళు రావడం చూసి తోడేలు తోడేలు అని అరుస్తాడు. అలా అరిచిన వ్యక్తిని ఒకటి చంపేస్తాడు. అతనే వాళ్ళ లీడర్. అతని పేరు అన్లెఫ్ అంటాడు వాళ్ళ అనుచరులతో, ఇక్కడ మనం వచ్చినట్టు ఎటువంటి ఎవిడెన్స్ ఉండకూడదు అని చెప్తాడు. వెంటనే వాళ్ళ అనుచరులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు. అతని అనుచరులు అన్లఫ్ దగ్గరకు వచ్చి మేము గూఢాచారిని పట్టుకున్నామని ఒక అమ్మాయిని తీసుకుని వస్తారు. ఆ అమ్మాయి ఎవరంటే అన్లఫ్ కూతురు. అన్లఫ్ అడుగుతాడు తన కూతుర్ని, రాజు అని ఎడ్వర్డ్ చనిపోయాడా అని. తన కూతురు అంటది ఇంకా లేదు, కొన ఊపిరితో ఉన్నాడు అంటుంది. అన్లఫ్ అంటాడు రాజు చనిపోతేనే గాని సాక్సన్స్ ఒకరికొకరు ఎనిమీస్ అయ్యరు. ఎవరైతే వాళ్ళను ద్వేషిస్తున్నారో వాళ్ళకి చెప్పు, నేను వాళ్ళని కలవడం కోసం వెయిట్ చేస్తున్నా అని. నువ్వు మళ్ళీ తిరిగి వెంచెస్టర్ కి వెళ్ళు అని, అంటే రాజు ఉన్న ప్లేస్ కి తిరిగి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ ని చూపిస్తారు. అక్కడ ఒక సమాధి ఉంటుంది, రాజు చనిపోయిన సమాధి. ఆ ప్లేస్ దగ్గర రాణి ఉంటుంది, తన పేరు అగిఫు. అక్కడ కొంతమంది సైనికులు రావడానికి చూపిస్తారు. ఎందుకంటే రాణి కొడుకుని తీసుకువెళ్ళడానికి. ప్లేస్ లో రాణి దగ్గరకు ఒక అతను వచ్చి అక్కడ నుండి రాణిని తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. రాణి కొడుకు పేరు ఎడ్మండ్. ఇప్పుడు హీరోని చూపిస్తారు. హీరో బెబెన్బర్గ్ అనే ప్లేస్ కి ఇతను ఒక లీడర్. హీరో పేరు ఊట్రెట్. ఆ ప్లేస్ లో వాళ్ళందరూ కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ఆమె అంటుంది, నాకు కల వచ్చింది, ఆ కల్లో 7 రాజులు చనిపోవాలి ఇంకా అని తనేదో చెప్పే లోపు హీరో దగ్గరకు తన అనుచరులు వచ్చి ఈ ప్లేస్ కి రాణి వస్తుంది అని చెప్తాడు. హీరో వాళ్ళని వెల్కమ్ చేసి తనని తీసుకువచ్చిన అతను హీరో ఫ్రెండ్, అతని పేరు ఆల్డమ్. హీరో రాణిని అడుగుతాడు ఏమైంది, ఎందుకు వచ్చారని. రాణి చెప్తుంది హీరోతో, ఇలాగా నా హస్బెండ్ చనిపోయాడు, అంటే రాజు చనిపోయాడు, నేను నా కొడుకు ఇక్కడ ఉండడం కోసం వచ్చాను అని హీరోతో చెప్తుంది. ఇంతకు ముందు హీరోకి కల వచ్చిందని చెప్పింది కదా, వాళ్ళ హస్బెండ్ అంటాడు తన వైఫ్ తో 7 రాజుల్లో ఒక రాజు చనిపోయాడు, 6 రాజులు మాత్రమే ఉన్నారు అని చెప్తాడు. అందుకు ఆ లేడీ అంటుంది అలా జరగకూడదు అని. హీరో రాణితో అంటాడు, ఎథెల్స్టన్ ని నార్థంబ్రియా ప్రజలు వాళ్ళ రాజుగా ఎన్నుకున్నారు కదా అంటాడు. రాణి అంటుంది ఎథెల్స్టన్ ఎప్పటికీ రాజు అవుతాడని అనుకోకండి అని హీరోతో చెప్తుంది. హీరో ఫ్రెండ్ ఆల్డమ్ హీరోతో అంటాడు ఆల్ఫ్రెడ్ తన డబ్బుతో మనుషుల్ని చేరుస్తున్నాడని హీరోతో చెప్తాడు. హీరో అక్కడ ఉన్న తన అనుచరులతో అంటాడు, మనం ఎలిస్బర్గ్ కి వెళ్దాం, వాళ్ళకి పూర్తి సైన్యం దొరికేలోగా అతనిని పట్టుకుందాం అంటాడు. ఎథెల్స్టన్ ని కాపాడుతానని రాణికి మాటిస్తాడు. ఇప్పుడు హీరో కొడుకుని చూపిస్తారు. హీరో కొడుకు పేరు ఆస్బర్గ్. హీరో తన కొడుకుతో చెప్తాడు, ఇక్కడ నువ్వు ఉండి ఎడ్మండ్ ని చూసుకో అని చెప్పి హీరో తన అనుచరులు అక్కడ ఉన్నప్పుడు హీరో దగ్గరకు రాణి వచ్చి ఎథెల్స్టన్ మీరు పెంచిన వాడిలా లేరు, చాలా మారిపోయాడు అంటే ఇప్పుడు రాజుకి 3 కొడుకులు. ఒకటి కొడుకు పేరు ఎథెల్స్టన్, రెండో వాడి పేరు ఆల్ఫ్రెడ్, మూడో వాడి పేరు ఎడ్మండ్. అక్కడ నుండి హీరో అండ్ తన 2 అనుచరులు అక్కడ నుండి వెళ్తారు. ఒక అతను వచ్చి మీ నాన్న చనిపోయారు, మీరు వెంటనే పట్టాభిషేకం అంటే రాజు అవ్వడానికి మీరు వెంటనే వెసెక్స్ కి వెళ్ళండి అంటాడు. మీ సోదరుడు మనుషులను కూడబెడుతున్నాడు అంటే రెండో వాడు ఆల్ఫ్రెడ్. ఎథెల్స్టన్ పక్కన ఉన్న అతను అంటాడు సరే మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తామని. నెక్స్ట్ సీన్ లో హీరో ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాడు అంటే వెయిట్ చేస్తున్నాడో అతను కనిపిస్తాడు. అతనే సెకండ్ సన్ అంటే రాజు యొక్క సెకండ్ సన్ ఆల్ఫ్రెడ్ చూపిస్తారు. హీరో అనుచరులు అక్కడ ఉన్న ఒకడితో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు. ఏంటంటే ఎథెల్స్టన్ ఇక్కడ రప్పించడానికి ఆల్ఫ్రెడ్ ప్లాన్ చేశాడు అని. ఆ విషయం హీరోకి చెప్తారు. నైట్ అయిన తర్వాత హీరో అండ్ అతని అనుచరులు ఆ ప్లేస్ లో ఉన్న సైనికులు కొట్టి ఎథెల్స్టన్ వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉండాలి అని అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎథెల్స్టన్ ఆ ప్లేస్ కి వస్తాడు. ఎథెల్స్టన్ ఇంకా ఆల్ఫ్రెడ్ ఇద్దరు మాట్లాడుకుంటున్న టైంలో హీరో ఆల్ఫ్రెడ్ తో అంటాడు, లొంగిపో ఆల్ఫ్రెడ్, ప్లేస్ మొత్తం మా కంట్రోల్లో ఉంది అని చెప్తాడు. ఆల్ఫ్రెడ్ కూడా లొంగిపోతాడు. కానీ ఎథెల్స్టన్ ఏం చేస్తాడంటే ఆల్ఫ్రెడ్ అంటే తన తమ్ముడిని చంపేస్తాడు. అక్కడ చిన్న ఫైట్ సీన్ అది జరుగుతుంది. హీరో కూడా ఇంజరీ అవుతాడు. ఎథెల్స్టన్ సైనికులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతూ ఉంటారు. హీరో ఎథెల్స్టన్ దగ్గరికి వెళ్లి ఇదంతా ఆపేమని చెప్తాడు. తనతో ఇంకా అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని చంపడం వల్ల మిగిలిన రాజులకు నిన్ను చంపే అవకాశం ఇస్తున్నావు ఎథెల్స్టన్ అని అంటాడు. ఎథెల్స్టన్ పక్కన ఉన్న వాడి పేరు ఎంగిల్మండర్. ఏం పేర్లు రా బాబు. ఎంగిల్మండర్ హీరోతో అంటాడు, కొత్త రాజుకు మీ భూములను ఇచ్చేయండి, వాళ్ళ నాన్నకు అంటే రాజుకు ఇవ్వలేదు, ఇప్పుడు మీ భూములను ఎథెల్స్టన్ కి ఇవ్వండి అంటాడు. హీరో అంటాడు సరే ఇస్తాను, కానీ నువ్వు ఇంకా రాజు అవ్వలేదు అంటే పట్టాభిషేకం ఇంకా అవ్వలేదు కదా, అప్పుడు ఇస్తాను, కానీ నేను నీకు తలవంచను ఎప్పటికీ అని చెప్పి
చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎథెల్స్టన్ తన తమ్ముడిని అంటే ఆల్ఫ్రెడ్ ని చంపాడన్న విషయం రాణికి, మిగిలిన రాజులకి అండ్ అన్లాఫ్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎథెల్స్టన్ రాజు అవుతాడు. ఎథెల్స్టన్ అండ్ ఇంగిల్మండర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంగిల్మండర్ అంటాడు హీరో తన భూములు ఇచ్చేస్తాడా అని. ఎథెల్స్టన్ అంటాడు లేదంటాడు. ఎథెల్స్టన్ అండ్ ఇంగిల్మండర్ ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. రే ఏం జరుగుతుందిరా అక్కడ? మగాడు ఇంటిమేట్ అవడం ఏంట్రా దేవుడా? అక్కడ ఉన్న ప్రజల్ని అందరి దగ్గర మనీ ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే ఎథెల్స్టన్ దేవాలయాలు కట్టడానికి తీసుకుంటున్నాడని అక్కడ ఉన్న వ్యక్తి హీరోతో చెప్తాడు. ఎథెల్స్టన్ ఉన్న ప్లేస్ కి హీరో వెళ్లి తనతో మాట్లాడతారు. మీరు నా భూమి మీదకి ఎందుకు వస్తున్నారు? నువ్వు వెళ్లిన మార్గం కరెక్ట్ కాదు. ఇంగిల్మండర్ మాట వినొద్దు. ఇంగిల్మండర్ నిన్ను నీ వాళ్ళనే విరుద్ధంగా మారుస్తున్నాడు. ఎథెల్స్టన్ ఆ మాటలను ఒప్పుకోడు. నైట్ అయిన తర్వాత హీరో దగ్గరకు తన ఫ్రెండ్ వచ్చి ఇంగిల్మండర్ నిన్ను చంపడానికి మనుషుల్ని పంపిస్తున్నాడని హీరోని అక్కడి నుండి పంపిస్తాడు. ఇదంతా ఎన్లాఫ్ కూతురు చూస్తుంది. నెక్స్ట్ డే ఎథెల్స్టన్ సైనికులను తీసుకుని వచ్చి హీరోని పంపించింది ఇతనే అంటుంది. వాళ్ళ సైనికులు అతన్ని ఉరితీసి చంపారు. నెక్స్ట్ సీన్ లో ఇంగిల్మండర్ హీరో ఉన్న ప్లేస్ కి సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. కానీ వీళ్ళు వస్తారని హీరోకి ముందే తెలియడం వల్ల ఇంగిల్మండర్ ని హీరో బంధిస్తాడు. హీరో తన అనుచరుడితో నువ్వు ఎథెల్స్టన్ దగ్గరకు వెళ్లి ఇంగిల్మండర్ ని బంధించామని అతనితో చెప్పు. అతన్ని రిలీజ్ చేయాలంటే గొడవలు ఆపేయాలి అని సరిహద్దులకు మాట ఇవ్వాలి. అంతేకాకుండా బలవంతంగా ఎవరిని కూడా మతం మార్చకూడదు అని చెప్పి ఇంగిల్మండర్ దగ్గరకు ఒక ముసలావిడ వెళ్లి ఫుడ్ ఇస్తూ ఉంటుంది. సీన్ కట్టే మిగిలిన రాజులు ఇంకా అన్లాఫ్ వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ముసలావిడ ఇంగిల్మండర్ కి ఫుడ్ తీసుకుని వెళ్ళింది కదా, ఆవిడ హీరోని తన అనుచరుల్ని ఒక గుహ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే ఆ గుహలో విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తుంది. ఆ గుహలోకి వెళ్ళగానే ఎథెల్స్టన్ సైనికులు వచ్చి హీరోని, హీరో అనుచరుల్ని పట్టుకుంటారు. ముసలావిడ హీరోతో అంటుంది ఇంగిల్మండర్ నన్ను ఇలా చేయమని చెప్పాడు అంటుంది. హీరోని తన అనుచరుల్ని హీరో ఉండే ప్లేస్ కి అంటే బెబెన్బర్గ్ కి తీసుకుని వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేయమని హీరో కొడుకుని బెదిరిస్తారు. హీరో డోర్ ఓపెన్ చేయొద్దని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ సైనికుల్లో ఒకడు వచ్చి హీరో ఫ్రెండ్ ని ఉరి తీసి చంపారు కదా, అతని బాడీని హీరోకి చూపిస్తారు. అప్పటికే చెప్తాడు హీరో డోర్ ఓపెన్ చేయొద్దు అని. హీరో కొడుకు ఏం చేస్తాడంటే అవేమి పట్టించుకోకుండా ఆ డోర్స్ అనేది ఓపెన్ చేయమని చెప్తాడు. ఎథెల్స్టన్ సైన్యం ఇంకా ఇంగిల్మండర్ ఆ ప్లేస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అంతేకాకుండా హీరో కొడుకుని, రాణి కొడుకుని అక్కడ నుండి వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. ఆ ప్లేస్ కి ఎథెల్స్టన్ వచ్చి హీరోని బెబెన్బర్గ్ ని నాకు ఇవ్వండి అంటాడు. హీరో ఇవ్వనని చెప్తాడు. ఎథెల్స్టన్ హీరోని చంపాలనుకుంటాడు కానీ చంపలేకపోతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది హీరోయే కాబట్టి తన దగ్గర ఉన్నవన్నీ తీసుకుని అంటే స్వెటర్స్ ఇంకా కత్తులు అన్ని ఇక్కడ నుండి నేను నిన్ను నిషేధిస్తున్నాను. ఇతనికి ఎవరు కూడా ఫుడ్ గానీ, వాటర్ గానీ, డ్రెస్సెస్ గానీ ఏది ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోమని అని అంటాడు. హీరో ఆ చలిలో నడుచుకుంటూ వెళ్తాడు. కానీ ఆ ప్లేస్ లో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఒక చోట పడిపోతాడు. అలా పడి ఉన్న హీరోని అన్లాఫ్ మనుషులు వచ్చి అన్లాఫ్ ఉన్న ప్లేస్ కి హీరోని తీసుకుని వెళ్తారు. ఆ ప్లేస్ లోనే మిగిలిన రాజులు అన్లాఫ్ కూడా ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు ఎథెల్స్టన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శత్రువు కాబట్టి హీరోని కూడా వాళ్ళలో కలవాలని అడుగుతాడు. హీరో వాళ్ళతో అంటాడు నేను యుద్ధం చేయాలి అనుకోవట్లేదు అని. అంతేకాకుండా మా ప్రజలకు కూడా ఫ్యూచర్ చూడడం తెలుసు. 7 రాజులు చనిపోవాలి అంటాడు. ఇక్కడున్న రాజులు అంటారు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మా తర్వాత కొడుకులు ఉన్నారు. 7 రాజులు చనిపోతే ఏం 7 కొడుకులు వెంటనే రాజులు అవుతారు అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఉన్న రాజులందరూ కూడా ఎథెల్స్టన్ చంపాలని డిసైడ్ అవుతారు. హీరో అక్కడ నుండి వెళ్తున్న టైంలో ఇంగిల్మండర్ ఆ ప్లేస్ కి వస్తాడు. ఇంగిల్మండర్ అన్లాఫ్ మనిషి. ఇంగిల్మండర్ అన్లాఫ్ ని అడుగుతాడు హీరోని ఎందుకు వదిలేసావని. అన్లాఫ్ అంటాడు నీ ఫ్రెండ్ ని చంపడానికే పంపిస్తున్నా అంటే ఎథెల్స్టన్ ని చంపడానికి పంపిస్తున్నా అని ఇంగిల్మండర్ తో చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఎథెల్స్టన్ దగ్గరికి వెళ్లి నా కొడుకును వదిలే నేను లొంగిపోతున్నా అంటాడు. దానికి ఎథెల్స్టన్ ఒప్పుకుంటాడు. కానీ నాకు క్షమాపణ చెప్పాలి అని ఎథెల్స్టన్ అంటాడు హీరోతో. హీరో ఎథెల్స్టన్ తో ఇంగిల్మండర్ ఒక గూఢాచారి అన్లాఫ్ తో కలిసి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వాళ్ళందరూ కలిసి నిన్ను చంపాలి అని అనుకుంటున్నారని చెప్తాడు. ఎథెల్స్టన్ హీరోని నమ్మడు. హీరో ఎథెల్స్టన్ ని 2 పీకి ఇప్పటికైనా తెలుసుకోరా బాబు నీ వెనకాల ఏం జరుగుతుంది అనేది అని చెప్తున్నా కూడా వాడు నమ్మడు. హీరోని బయటకు పంపించేస్తాడు. హీరోని వెతుక్కుంటూ హీరో అనుచరులు కూడా అక్కడికి వస్తారు. హీరో అండ్ హీరో అనుచరులు బెబెన్బర్గ్ కి వెళ్తారు. అంటే వాళ్ళు ఉండే ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ మొత్తం కూడా నాశనం అయిపోయి ఉంటుంది. అక్కడ ఎవరు కూడా కనిపించరు. కానీ రాణి అక్కడికి వచ్చి వాళ్ళ ప్రజలున్న ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది.
వెళ్తుంది. వాళ్ళందరూ ఒక గుహలో ఉంటారు. ఆ గుహ ఎంట్రన్స్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న వారందరూ కూడా చనిపోయి ఉంటారు. కల వచ్చింది, 7 రాజులు చనిపోవాలని చెప్పిన ఆ లేడీ కూడా చనిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఎంగిల్మండర్ ఏం చేస్తాడంటే ఎథెల్స్టన్ సైనికుల్ని చంపేస్తాడు. ఆ ప్లేస్ కి ఎన్లాఫ్ మనుషులు కూడా వస్తారు. ప్లేస్ లోనే హీరో కొడుకు, రాణి కొడుకు కూడా ఒక చోట దాక్కుని ఉంటారు. ఆ ప్లేస్ కి ఎన్లాఫ్ అండ్ వాళ్ళ సైనికులు ఎంగిల్మండర్ అండ్ వాళ్ళతో సహా కలిసి వెళ్తారు అనమాట. ఆ ప్లేస్ కి హీరో అండ్ అతని అనుచరులు వస్తారు. అంటే రాణి కొడుకు, హీరో కొడుకు దాక్కున్నారు కదా ఆ ప్లేస్ కి. అక్కడికి వెళ్లేసరికి ఆ ప్లేస్ లో ఎథెల్స్టన్ అక్కడ ఉంటాడు. హీరోతో ఎథెల్స్టన్ అంటాడు, మీరు నాతో అబద్ధం చెప్పలేదు. అంటే ఎంగిల్మండర్ గురించి మొత్తం తెలిసిపోయింది. అంటే వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. హీరో కొడుకు, రాణి కొడుకుని కూడా అక్కడే ఉంటారు. ఎథెల్స్టన్ హీరోని యుద్ధం జరిగే ప్లేస్ కి రావద్దు అని చెప్పి వెళ్తాడు. కానీ హీరో యుద్ధం జరిగే ప్లేస్ నుండి కాస్త దూరంలో వాళ్ళ సైన్యంతో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. హీరో వాళ్ళ సైన్యంతో ఒక స్పీచ్ ఇచ్చి యుద్ధం జరిగే ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ కి ఎథెల్స్టన్ కూడా వచ్చేస్తాడు. వార్ స్టార్ట్ అవుతుంది. ఈ వార్ లోనే 5 రాజుల కొడుకులు చనిపోతారు. ఆ రాజులు అక్కడ నుండి పారిపోతారు. ఎథెల్స్టన్ కి ఎంగిల్మండర్ కి మధ్య ఫైట్ అనేది జరుగుతుంది. ఎథెల్స్టన్ ని కాపాడడానికి వస్తున్న హీరోని ఎవడో వచ్చి కత్తితో పొడిచేస్తాడు. హీరో అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరో అనుచరులు హీరోని చూసి అతన్ని కాపాడతారు. నెక్స్ట్ సీన్ లో ఎథెల్స్టన్ ఎంగిల్మండర్ ని చంపేస్తాడు. హీరో బతుకుతాడు. హీరో అడుగుతాడు వాళ్ళని, యుద్ధం ఏమైంది అని అడుగుతాడు. వాళ్ళందరూ చెప్తారు మనం గెలిచామని. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.